గచ్చిబౌలిలో సెక్స్ రాకెట్ గుట్టురట్టయింది. గౌలిదొడ్డి టీఎన్జీఓస్ కాలనీలో ఫారిన్ అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న మాదాపూర్ ఎస్ఓటీ హెచ్టీఎఫ్ అధికారులు వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించారు. కెన్యా, టాంజానియా, బ్యాంకాకు చెందిన యువతులతో వ్యభిచారం చేస్తున్నారు. 9 మంది ఫారిన్ అమ్మాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడిని పట్టుకునేందుకు పోలీసులు వేట ప్రారంభించారు. మా కరెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. కుమార్, గచ్చిబౌలి పిఎస్ పరిధిలోని ఒక సెక్స్ రాకెట్ ని అయితే పోలీసులు గుట్రట్ చేశారు. గౌలిదొడ్డి టీఎన్జీఓస్ కాలనీలోని ఫారిన్ అమ్మాయిలతో కొంతమంది ఏదైతే వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారం రావడంతో కూడా వ్యభిచార గృహంపై మాదాపూర్ ఎస్ఓటీ హెచ్టీఎఫ్ అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అధికారులు దాడులు అయితే నిర్వహించారు. ముఖ్యంగా కెన్యా, టాంజానియా, బ్యాంకాక్ కు చెందిన యువతులతో అదే టీఎన్జీఓస్ కాలనీలోని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యభిచారం మొత్తం కూడా నిర్వాహకులు నిర్వహిస్తున్న సమయంలోని ఇటు మాదాపూర్ పోలీసులకి పక్కా సమాచారం రావడంతో కూడా ఎస్ఓటీ పోలీసులు అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ అధికారులు కూడా ఈ దాడులు అయితే నిర్వహించారు. ఇందులో 9 మంది ఫారిన్ అమ్మాయిలను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ వ్యవహారం మొత్తం నిర్వహిస్తున్న కొంతమందిని అక్కడి నుంచి పరారవడంతో కూడా వాళ్ళని పట్టుకునేందుకు కూడా మాదాపూర్ ఎస్ఓటీ టీం వేట ప్రారంభించిందని చెప్పొచ్చు. ముఖ్యంగా గచ్చిబౌలి అంటే ఇటు ఒక రిచ్ ఏరియా కాబట్టి అక్కడ ఎక్కువగా అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, ఇటు బడాబాబులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ లోపరుచుకునేందుకు ఫారెన్ అమ్మాయిల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వ్యభిచారం అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు మాదాపూర్ ఎస్ఓటీ అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు కూడా ఇటు ఇక్కడ వ్యభిచారం జరుగుతుందంటూ కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ దాడి నిర్వహించారు. ఇందులో 9 మంది ఫారెన్ అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇటు కెన్యా, టాంజానియా, బ్యాంకాక్ చెందిన అమ్మాయిలుగా ప్రస్తుతం గుర్తించారు. వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ నిర్వాహకులు కూడా అక్కడి నుంచి పరారవడంతో కూడా వాళ్ళని పట్టుకునేందుకు కూడా పోలీసులు అయితే వేట ప్రారంభించారు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.